హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 98 ఈ స్టోరీ చూసేద్దాం. మనసు కెలికినట్టు అయిందని నీరసంతో కళ్ళు లోపలికి పోయి, మొహమంతా పీక్కుపోయి, జుట్టంతా చెదిరిపోయి పిచ్చిదానిలా ఉంది. సోనాని అలా చూసిన ఆకాష్కి ఒకవైపు బాధ, ఇంకోవైపు కోపంతో ఆమెని ఈడ్చిపెట్టి ఒక్కడు పీకుతాడు ఆకాష్. అసలే 2 రోజుల నుంచి సరిగా ఏమీ తినక నీరసంతో ఉన్న సోన ఆకాష్ దెబ్బకి తాళలేక కింద పడిపోతుంది. కానీ వెంటనే ఆకాష్ సోన రెక్క పట్టుకుని ఆమెని కింద పడనీయకుండా అతని మీదకు లాక్కుని, ఏంటి నీ అవతారం? ఎందుకు ఇలా అయిపోతున్నావు? అంటాడు ఆకాష్. సోన కన్నీళ్లతో ఆకాష్ వైపు చూస్తూ అతని నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తూ, నీకెందుకు? నేను ఎలా ఉంటే ఏంటి? అంటుంది కోపంగా అరుస్తూ సోన. నీకెందుకు అనే మాట నచ్చక ఆకాష్కి ఇంకా కోపం పెరిగి ఆ దవడ పట్టుకుని, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నాకెందుకా? నాకే కావాలి. ఏ కారణం లేకుండా నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం ప్రాణాలు ఇచ్చే నా స్నేహితురాలు ఇలా అయిపోతుంటే నాకు బాధగానే ఉంటుందంటాడు గట్టిగా ఆకాష్. ప్రాణ స్నేహితురాలు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికే పనికొస్తాను ఆకాష్. ఇంక దేనికి పనికిరాను నీ స్నేహితురాల్ని అని అనగా ఆకాష్ విసుగ్గా సోన వైపు చూస్తూ, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నన్ను అర్థం చేసుకోకుండా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు ఆకాష్. అవును, నేను పిచ్చిదాన్ని. పిచ్చిదాన్ని కాబట్టే నీకు పదే పదే నీ మంచి గోరు చెప్తున్నా. నీ ప్రాణాలు కాపాడడానికి పోరాడుతున్న పిచ్చిదాన్ని అంటుంది సోన. సోన కూడా అంతే గట్టిగా అంటుంది. సోన అరుపులకి చిర్రెక్కుతున్న ఆకాష్, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను. నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఏదైనా వింటాను కానీ నా ప్రేమ విషయంలో మాత్రం నేను వెనకడుగు వెయ్యను. ప్లీజ్, ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య మళ్ళీ మళ్ళీ రాకూడదు అని అంటాడు ఆకాష్. నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని అంటున్నావు కదా, దానికి చాలా పెద్ద థ్యాంక్స్ అంటాడు. సోనా నివ్వరపోయి ఆకాష్ వైపు చూస్తూ, ఏంటి, నీ ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నందుకు థ్యాంక్సా అని ఒకలాంటి నవ్వు నవ్వి ఆకాష్ని దూరం నెట్టి, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పావుగా నీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని, అలాగే ఉంటాను. ఇంకెప్పుడు నా చెత్త వాగుడుతో నేను డిస్టర్బ్ చెయ్యను. మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా నుంచి నీకేమైనా ప్రాబ్లం అయ్యుంటే అని సౌండ్ వచ్చేటట్టు 2 చేతులు జోడించి దండం పెట్టి, సారీ, ఇంకా లైఫ్లో ఎప్పుడూ నిన్ను డిస్టర్బ్ చేయను. నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. నీకు నీతులు చెప్పడానికి నేనెవరిని అంటుంది సోన. ఇంకా పాపం గాయం తగ్గలేదు. హ్యాండ్ పెయిన్ అలాగే ఉంది. అలా సౌండ్ వచ్చేటట్టు దండం పెట్టేసరికి ఆ చెయ్యి విపరీతమైన పోట్లు వచ్చిందని ఆ చేతిని అలాగే పట్టుకుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది పాపం, నొప్పిని భరించలేక. ఏంటి, ఎప్పటికీ నేను నీతో మాట్లాడకూడదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కోపంగా అరుస్తాడు ఆకాష్. ఏంటి, ఏదో పెళ్ళ మీద అరిచినట్టు అరుస్తున్నావు? ఇప్పటి నుంచి నా మీద నీ అథారిటీ చూపించాలని చూస్తే అస్సలు బాగోదని వేలు చూపిస్తూ మాట్లాడుతుంది సోన. ఆకాష్ కోపంగా సోన వేలు పట్టుకుని విరిచేస్తూ, ఏంటే వేలు చూపించి మాట్లాడుతున్నావు? అలా మాట్లాడితే నాకు మెంటల్ ఎక్కుద్దని తెలుసు కదే. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పవే నాకు. నోరేమో కోపంగా మాట్లాడుతుంది, కానీ నీ కళ్ళేమో ఏడుస్తూ మాట్లాడుతున్నాయి. ఏమైంది ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావని ఆకాష్ మాటి మాటికి సోనాని దగ్గరకు లాక్కుంటే ఆమెకి ఏదోలా ఉంది. అతని నుంచి దూరం మళ్ళీ జరుగు. నువ్వు నా దగ్గరికి రావద్దని, మాట్లాడొద్దని చెప్పానుగా. మళ్ళీ నా దగ్గరకు రావడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు అసలు? ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతానంటుంది సోనా. ఏయ్ అని కోపంగా సోన మీద చెయ్యెత్తి ఆమె మొహం చూసి మళ్ళీ కొట్టలేక చేతిని దించి, ఓకే, మాట్లాడొద్దన్నావు కదా, సరేగే, అలాగే ఉందాం.
నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? గుడ్ బై. ఇప్పటి నుంచి నీ మొహం కూడా నేను చూడనని వెనక్కి తిరిగి వెళ్తాడు. సోనాకు నాకు కూడా అదే కావలసింది అంటుంది ఆకాష్ని చూసి. వెళ్తున్నవాడల్లా ఆగి సోనా వైపు అలాగే కొన్ని క్షణాలు చూసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అక్కడ నుండి ఆకాష్ వెళ్ళగానే సోనా డోర్ వేసి అక్కడే చతకలు పడి గుక్కపెట్టి ఏడుస్తుంది. సారీ, సారీరా. నేను కావాలని నా మాటలతో బాధ పెట్టి నా నుంచి వెళ్ళేటట్టు చేశాను. ఎందుకంటే అని ఏడుస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నానురా. ఈ 2 రోజుల్లో నాకు తెలిసిన విషయం ఇదే. నువ్వు అంతగా ధరణి విషయం గురించి ఆలోచిస్తుంటే నా మనసు ఎందుకు ఇంతగా రోదిస్తుందో అని బాగా ఆలోచిస్తే గాని ఈ విషయం నాకు అర్థం కాలేదు. అవును, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు చెప్పాలంటే నాకు ధైర్యం లేదు. నా ప్రేమ విషయం నీకు చెప్తే నన్ను ఎక్కడ అసహ్యించుకుంటావో అని భయం. అందుకే నేను నా మాటలతో బాధపెట్టి దూరంగా ఉండేటట్టు చేశాను ఆకాష్. నువ్వు ఇలాగే ఫ్రెండ్ అనే ప్రేమను చూపిస్తే నేను ఎక్కడ నా ప్రేమ విషయం బయట పెట్టేస్తాను అని భయం. నేను ఇలా దూరం చేసుకున్నానని అలాగే ఏడుస్తూ నేల మీద పడుకుని పోతుంది సోనా. ఆకాష్ సోనా ఇంటి నుంచి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు కోపంగా. ఇంటి లోపలికి వెళ్ళి బార్ కౌంటర్లో వెళ్ళి కూర్చుని ఫుల్ బాటిల్ ఎత్తి తాగుతూ నన్నే మాట్లాడొద్దంటుందా, నన్నే దూరంగా ఉండమంటుందా? ఏ అదలా అంటే నేను కూడా మొండోణ్ణి. నేను కూడా దాని మొహం అస్సలు చూడనని చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటిది నన్నే వద్దంటుందా అని ఫుల్ బాటిల్ అవగొట్టి తూలుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోతాడు. సోనా అలా అన్నందుకు ఆకాష్ తెలియకుండానే అతని కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎందుకే పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? నేను నీకు వద్దయితే నువ్వు కూడా నాకు వద్దని సోనాని కలవరిస్తూ అలాగే పడుకుని ఉండిపోతాడు ఆకాష్. ఇక్కడ ధరణి మార్నింగ్ 9కి లేచిన ధరణి సూర్య వైపు చూస్తాడు. ధరణి అలాగే మత్తుగా పడుకుని ఉండడం చూసి అతన్ని చుట్టుకుని పడుకుని ఉన్న ఆమెను కొంచెం పక్కకి జరిపి సరిగా పడుకోబెట్టి ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు సూర్య. ఏదో అనుమానం వచ్చిన వాడిలా బ్లాంకెట్ కొంచెం కిందకి ఇలాగే చూస్తాడు. ఆమె ఒంటి మీద ఉన్న అతని గుర్తులను చూసి దేవుడా అని తల పట్టుకుని కూర్చుని ధరణి వైపు బాధగా చూస్తూ చెప్తే వినలేదు కదే పొట్టి అని 2 నిమిషాలు అలాగే ధరణి వైపు చూస్తాడు కూర్చుని. ఆ తర్వాత లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏం లేకపోవడం వల్ల ఆఫీస్కి వెళ్లకుండా ల్యాప్టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధరణి వైపు చూస్తూ. తను ఎప్పుడు లేస్తుందా అని. కింద అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. సునంద, బంగారం కన్నా ఇంకా కిందకి రాలేదేంటి అంటుందామె. విజయ్, మమ్మీ రాత్రి పబ్కి వెళ్ళామని రాత్రి ధరణి తెలియక డ్రింక్ చేసిన విషయం చెప్తాడు. రమ్య, అవును మమ్మీ, వదిన ఇంకా లేవలేదేమో అంటుంది. అన్నపూర్ణ గారు, సరే బంగారం లేచినప్పుడే వాళ్ళే వస్తారులే, మీరు తినండి అని అంటుంది పెద్దామె. ధరణి మధ్యాహ్నానికి మేలుకొని వస్తుంది. మెల్లగా కదులుతూ కళ్ళు తెరుస్తుంది. తలంతా పగిలిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంటే 2 చేతులతో గట్టిగా తన తలను పట్టుకుని హా అని అరుస్తుంది. గట్టిగా తలనొప్పికి తట్టుకోలేక సూర్య ఫాస్ట్గా ఆమె దగ్గరకు వచ్చి పొట్టి తలనొప్పిగా ఉందా అంటాడు ఆమె పక్కనే కూర్చుని తన తల నిమురుతూ. కన్నయ్య, నాకేమైంది? తలెందుకు ఇలా నొప్పి పుడుతుంది? ఏదో కొండని మోస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఇంకా నా కళ్ళు కూడా తిరిగిపోతున్నాయి కన్నయ్య. నేను భరించలేకపోతున్నాను. ఎందుకు ఇలా అవుతుంది? నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి అంటుంది ఏడుస్తూ. సూర్య కంగారుగా, ఏం కాదే, సాయంత్రం దాకా తగ్గిపోతుంది, ఏడవకు అని కన్నీళ్లు తుడిచి ఆమెను సరిగా కూర్చోబెట్టి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోని ఇచ్చి బటర్ మిల్క్ లాస్
చేతికిస్తాడు ధరణికి. కన్నయ్య, ఈ టాబ్లెట్ మజ్జిగ ఎందుకు? స్ట్రాంగ్గా కాఫీ కావాలి, తగ్గుతుంది నాకు. పొద్దునే మజ్జిగ వద్దంటుంది. అంత నొప్పిలో కూడా మొహం వికారంగా పెట్టి సూర్య ధరణి వైపు చూస్తూ, ఇది మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్. ఇంకా ఈ మజ్జిగ తాగి టాబ్లెట్ వేసుకుంటేనే నీకు హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అని ధరణి సూర్య వైపు చూస్తూ, హ్యాంగ్ ఓవర్ ఏంటి అంటుంది విచిత్రంగా. తాగితే వచ్చే తలనొప్పినే హ్యాంగ్ ఓవర్ అంటారు పొట్టి అని అనగా, ధరణి నోరు తెరుచుకుని, హా, తాగడం ఏంటి అంటుంది భయంగా సూర్య వైపు చూస్తూ. అంటే మనం పొట్టిదానికి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదండి. ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.